కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో నేడు కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఆలయాలన్నీ కార్తీక దీపాలతో కళకళలాడాయి. ముఖ్యంగా బద్వేల్ పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న దుర్గమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. తొలుత జ్వాలాదీప తోరణాన్ని వెలిగించి అనంతరం వందల మంది మహిళా భక్తులచే కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా వేద పండితులు నిర్వహించారు. ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో బద్వేల్ పట్టణ పరిధిలోని అనేక మంది మహిళలు పాల్గొని కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఓం నమ శివాయ. భక్త మహాశయ విజ్ఞప్తి. మన కడప జిల్లా బద్వేల్ పట్టణంలో పోలీస్ స్టేషన్ సబ్ ఆర్మర్ వెలిసి ఉన్న ఈనాడు కార్తీక పౌర్ణమి మరియు శుక్రవారం సందర్భంగా ఎంతో విశేషమైన పరమేశ్వర ప్రీతికరంగా ఈ యొక్క మన ఆలయంలో కోటి దీపోత్సవ కార్యక్రమం కనువిధితో బ్రహ్మాండం జరుగుతున్నది. మరి ఎక్కలేని విధంగా మన బద్వేల్ ప్రాంతంలో ఎక్కలేని విధంగా మన ఆలయంలోని ఈ యొక్క పౌర్ణమి నాడు విశేషంగా కోటి దీపోత్సవ కార్యక్రమం వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి యొక్క ఆ స్వామివారి ప్రీతికరంగా జ్వాలా తోరణ కార్యక్రమం, మరి కోటి దీపోత్సవ కార్యక్రమం, స్వామివారి రుద్రాభిషేక కార్యక్రమం వైభవంగా జరుగుతున్నాయి. కావున ప్రతి ఒక్కరూ భక్త మహాశయులందు మన ఆలయానికి వచ్చేసి ఈ యొక్క స్వామివారి కార్యక్రమం పాల్గొని స్వామికి భద్రంగా కోరుచున్నాం. మరియు ఈ యొక్క విశేషమైన కోటి దీపాలతో ఎవరైతే ఆ మహిళలు వెలిగిస్తారో వాళ్ళ కుటుంబ సభ్యులతో నిష్ట నియమాలతో సంపూర్ణంగా కోటి ఫలితాలు వస్తాయి. అందువలనే మన ఆలయంలో ఆనవాయితీగా రెండవసారిగా ఈ యొక్క పౌర్ణమి నాడే ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక మరియు ఆ పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన జ్వాలా తోరణం, ఎవరైతే ఈ యొక్క జ్వాలా తోరణాన్ని దర్శించుకుంటారో మరి యొక్క జ్వాలా తోరణాన్ని ఆ అమ్మవారు పల్లకమైన తర్వాత ఆ జ్వాలా తోరణం నుంచి 3 సార్లు ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకి సంపూర్ణంగా అనుగ్రహం ఉంటుంది. కావున ఈ యొక్క భక్త మహాశయులందరూ ఈ యొక్క జ్వాలాతో దర్శించుకున్నా కూడా ఆ స్వామివారి దుర్గా సమేత మల్లేత స్వామివారి దర్శించుకున్నా కూడా సంపూర్ణ సకల కోరికలు కోరికై సంపూర్ణ నరదు తొలగిపోతాయి. అందువల్లనే ఈ యొక్క మన ఆలయంలో ఇంత విశేష భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కైంకర్యాన్ని పాల్గొన్నారు. కావున మీరు కూడా ఈ యొక్క కైంకర్యాన్ని పాల్గొని స్వామికి పాత్రగా కోరుచున్నాం.